అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఎవరైనా సరే నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే ఇలా చెప్పు మిత్రమా, గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని, సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. అలాగే చేజారిపోయిన దాని గురించి బాధపడనని కూడా చెప్పు. అలాగే పనిచేసి వాయిదా వేయనని చెప్పు, అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. నీలాగా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోను అని చెప్పు. ఎప్పుడు పక్కనోడి పనిలో వేలు పెట్టను అని చెప్పు. ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు మిత్రమా. ఈ విషయం పెద్దలే కాదు, పిల్లలు కూడా గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఏది శాశ్వతం మీ జీవితంలో? నీ వెనుకున్న డబ్బా, లేదా మొహానికున్న అందమా, లేకపోతే నీకున్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి అనుకుంటున్నావు? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలోకి వెళ్ళిపోతావు. అదే శాశ్వతం. సో ఇదేనండి మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఏది కూడా శాశ్వతం కాదని. అప్పుడే పిల్లలు కూడా పెద్దయ్యేంత వరకు ఒక అపోహల్లో బతకకుండా రియాలిటీలో బతుకుతారు. ఇదే జీవన విధానం అని తెలిసి కూడా స్వార్థం, కోపం, పగ అంటూ ఒకరి కోసం చాడీలు చెప్పుకుంటూ అసూయ ద్వేషాలతో కాలాన్ని గడిపేస్తూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఎందుకుంటారు చెప్పండి? హ్యాపీగా ఉన్న దాంట్లో సంతోషంగా బతకాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తాడు. అది గుర్తించలేని దానికోసం ప్రాకులాడతాం. అది నీదైతే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. దానికోసం ఇటువంటి కక్షలు పెట్టుకోకుండా ఉన్న జీవితాన్ని ఇప్పటి నుంచైనా ఆనందంగా గడపండి. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఎవరి జీవితం కోసం వారు పోరాడాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గోల్ అనేది ఉంటారు. కాబట్టి ఈ గోల్ కోసం పని మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు ఆపకూడదు మిత్రమా. మొదలు పెట్టావు కాబట్టి కొనసాగించాలి. నీ గోల్ కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు కదా. నువ్వు సాధించగలవు. కష్టాలు ఎదురవుతున్నప్పుడు గోల్ కోసం ముందుకు వెళ్ళడమే వీరుల లక్షణం అని తెలుసుకోండి. ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు. లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలు వేటగా మారిపోతాయి. ఏం సాధిద్దాం అనుకున్నావో సాధించలేకపోతే లైఫ్ నీకేమిస్తుందో ఇంకా అదే తీసుకోవాలి. మరి నువ్వు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. సో చాయిస్ నీదే. నీకు నచ్చినట్లు బ్రతుకుతావో లేక నీ లైఫ్ ఇచ్చిన దానితో బ్రతుకుతావో నీ ఇష్టం. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఎయిమ్ ఫర్ ది గోల్. దీనికోసం కష్టపడు. పడిపోయావా, లేగు, మళ్ళీ స్టార్ట్ చేయి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. మళ్ళీ పడిపోయావా, మళ్ళీ లేగు. ఇలా లేస్తానే ఉండు. అంతేకాని గోల్ని మాత్రం వదిలిపెట్టకూడదు. నీ గోల్ని నువ్వు అచీవ్ చేశాకే నీ పడిన కష్టం ఏదైతే ఉందో అది ఇప్పటికీ గుర్తుకురాదు. అది ఎంత కష్టమైనా గుర్తుకురాదు. అది గోల్కి ఉన్న పవర్ మిత్రమా. ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఇక మీరు ఏదైనా సరే సాధించాలి అన్నప్పుడు మీలో ఆత్మస్థైర్యం ఎంతగానో ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పలేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్నవారే అనుకుంటే మాత్రమే పొరపాటు. అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడవద్దు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగును నువ్వు గుర్తిస్తావని సంతోషించు. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డుగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ప్రతి మనిషి లైఫ్లో సమస్యలు అనేవి ఉంటాయి. సమస్య లేని జీవితం ఉండదు. సమస్యలు అనేవి పులి లాంటివి. వాటితో పోరాడడం అన్నా పోరాడాలి, లేదా రాజీ పడాలి. కావాలనుకునే దానికోసం పోరాడకపోతే కోల్పోయిన దానికోసం బాధపడక తప్పదు కదా. ఈ యొక్క విషయం తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సిందే. స్వశక్తికి మించిన ఆస్తి లేదు. నిన్ను నువ్వు నమ్ముకో. ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుంది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వు నిందించుకోవాల్సి వస్తుంది. నీకెవరూ తోడు లేకపోయినా నీలో ఉన్న ధైర్యం నిన్ను లక్ష్యం వైపు నడిపిస్తుందని ముందుకు వెళ్తూ ఉండు మిత్రమా.
ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడవద్దు, ఎలాంటి వాళ్ళో తెలుసుకో. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకు. వాళ్ళతో నువ్వు ఎలా ఉండగలగాలో చూసుకో. మాటల్లో కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళే. మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు. బంధం విలువన తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా కూడా దూరంగా ఉండిపోవలసిందే. ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోనేస్తమా? ఎవరైతే ఏదైనా చెబుతున్నారో అంటే అది నీ కోసం ఆలోచించి చెబుతున్నారా, లేకపోతే నిన్ను చూడలేక నెగిటివ్ చేయాలని చెబుతున్నారా తెలుసుకోండి. దానివల్ల మీకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అన్నది కూడా మీరు కొంచెం అనలైజ్ చేసుకోవాలి. సో వీళ్ళు మంచివాళ్ళు లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ లేకపోతే తెలివితేటలే మీ యొక్క ఆలోచన విధానమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. లేదా అంటే ఖచ్చితంగా ఆలోచించే తీరాలి. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవిత యుద్ధంలో ముందుకు సాగేవాడే ఖచ్చితంగా గెలుపు సాధిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా బీ పాజిటివ్. మంచిది చెడ్డదని ఏ రోజు పేరు తగిలించుకొని ఉండదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనే కారణమని తెలుసుకో. ఏం జరిగినా కూడా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిగానే ఉంటుంది. ఏది జరిగినా మీ మంచిగా అనుకోండి. ఆ జరిగినది ఈరోజు నచ్చకపోవచ్చు, కానీ పక్కాగా ఒకరోజు నచ్చుతుంది. అలా జరగడం వల్లే ఈరోజు ఇలా ఉన్నాను కదా అని ఖచ్చితంగా నువ్వు రియలైజ్ అవుతావు. సో ఎప్పుడు కూడా ఇది నీ మైండ్లో ఉండాలి. నాకు ఇంకొకటి కూడా చెప్పాలని ఉంది మిత్రమా. దేవుడు ఒకటి తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా మరొకటి ఇస్తాడని గుర్తుంచుకోండి. కానీ తీసుకున్న దానికి పోయిన వాటిని కంపేర్ చేయలేవు. అలా చేస్తే మనం వాటికి వాల్యూ కడుతున్నట్లే కదా. అసలు వాల్యూ కట్టగలమా? కంపేర్ చేయగలవా? రెండు చేతులు ఒకలా ఎలా ఉండవు, అలాగే తీసుకున్న దాన్ని కొత్తగా వచ్చిన దాన్ని కూడా కంపేర్ చేయటం అంత ఎవరికి ప్రాముఖ్యత వాళ్ళది. కాబట్టి అలా కంపేర్ చేయటం అనేది మన మూర్ఖత్వమే అవుతుంది. కోరికలు ఎప్పుడు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరిన అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామో అదే జీవితం. సో కోరికలు నెరవేర్చుకోండి, మీ జీవితాన్ని ఆనందంగా చేసుకోండి. ఆ కోరికలు నెరవేరడానికి సరైన మార్గాన్ని కూడా ఎంచుకోండి. జీవితంలో మనం ఏం చేయలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్న, ఇంకొకటి రేపు. ఏం చేయాలన్నా కూడా మిగిలింది ఈరోజు ఒక్కటే. కాబట్టి నవ్వుతూ ఉండండి, నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి. ఆ ప్రేమను పంచే అనుభూతిని ఆస్వాదించండి మిత్రమా. మౌనం, నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు. నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది, కానీ మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం చెబుతుంది. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. కాబట్టి మారండి. మారాల్సింది మనిషి కాదు, మనసు మారాలి మిత్రమా. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగా కనిపిస్తాయి. జీవితంలో మనం ఏం చేయలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్న, మరొకటి రేపు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. కాబట్టి నవ్వుతూ ఉండండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అన్నిటినీ ఆస్వాదించండి. ఎప్పుడు కూడా మనం ఫాస్ట్గా ఆలోచించో లేకపోతే ఫ్యూచర్ని ఆలోచించో ప్రజెంట్లో బతకడం మానేయొద్దు. జరిగేది జరగక మానదు కదా. ఆలోచించి మార్చేది కూడా ఏమీ లేదు, మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప. దేవుడు నీకు ఒక కష్టం పెడుతున్నాడు అంటే అది నువ్వు డేర్ చేయగలగాలి అన్న నమ్మకంతోనే. చేయగలవు అని నమ్మే దేవుడు నీకు ఆ కష్టం అనేది ఇస్తాడు. సో దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా నువ్వే ఆలోచించాలి. అంతేకాని దానికోసమే థింక్ చేస్తూ బాధపడకూడదు. బాధల్ని ప్రేమిస్తున్న వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు బాగానే చెప్తారు, అనుభవించే వాళ్ళకే కదండి తెలుస్తుంది అంటారేమో, కానీ చెప్పేవాళ్ళు కూడా చెప్పాలి కదండి. మీరు ఇలానే ఉంటే కొన్ని రోజుల తర్వాత చెప్పేవాళ్ళు కూడా లేకపోతే
అప్పుడు తెలుస్తుంది మీకు అసలైన పెయిన్ అంటే ఏంటో. అలాంటి ఒక బాధ మీకు ఊహకందదు కదా. ఎప్పుడూ కూడా భయపడుతూ కూర్చుంటే బతకలేవు మిత్రమా. తప్పేదో ఒప్పేదో నువ్వు వేచి చూడు. గెలుపైతే ముందు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఎప్పుడు గెలుపుకే ప్రాకులాడకుండా నీ ఇష్టమైన పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే విజయం తానంతట తానే వస్తుంది. విన్నారు కదండి. ఈ వీడియో మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.